ఇప్పుడు సోమదత్తుడు అనే ఋషి తన శిష్యులతో కలిసి తీర్థయాత్ర చేస్తున్నాడు. ఆ యాత్రలో భాగంగా కావేరీ తీరం వెంబడి వెళ్తుండగా వారిని అడవి ఏనుగులు చంపేశాయి. అయితే శివభక్తి పరాయణులైన సోమదత్తుడు అతని శిష్యులు మరుజన్మలో అడవి ఏనుగులుగా జన్మించి అక్కడే శివుణ్ణి ప్రార్థించసాగారు. వారు ఒక బూరుగు చెట్టులో పరమేశ్వరుని చూసుకుంటూ ఆ చెట్టుకి పూజలు చేయసాగారు. కాలం ఇలా గడుస్తుండగా తల కాడు అనే ఇద్దరు కిరాతకులు అక్కడకు చేరుకున్నారు. పచ్చపచ్చగా కళకళలాడుతున్న ఆ బూరుగు చెట్టుని చూసి వారికి ఆశ పుట్టింది. వెంటనే దానిని నరకడం మొదలుపెట్టారు. కాని గొడ్డలి వేటు పడగానే ఆ చెట్టు నుంచి రక్తం కారడం చూసి వాళ్ళ నోట మాట రాలేదు. ఆ సమయంలో ఆకాశవాణి ఒకటి వారికి వినిపించింది. తాను పరమేశ్వరుడునని, తనని పూజిస్తున్న సోమదత్తుని కోసం బూరుగు చెట్టులోనే నివసిస్తున్నానని ఆ వాణి తెలిపింది.